రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి పొలాల్లో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో 220 kV విద్యుత్ టవర్ పైకి ఎక్కి జారిపడి మృత్యువాత పడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివాని అనే వ్యక్తి స్నేహితులతో కలిసి శనివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో సోమవారం బెంగళూరుకు టికెట్లు తీసుకున్న అతను మద్యం అలవాటు ఉండడంతో సేవించడానికి వెళ్లాడు. అతను వచ్చే సమయానికి రైలు వెళ్లిపోవడంతో మద్యం మత్తులో రేణిగుంట మండలం గురవరాజుపల్లి సమీపంలో ఉన్న 220 kV టవర్ పైకి ఎక్కాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ జయచంద్ర, ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టవర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో కింద నుంచే మాట్లాడే ప్రయత్నాలు ఫలించలేదు. పైకి ఎక్కి సంప్రదించాలనుకున్నా అతడు దూకే ప్రమాదం ఉందన్న భయంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు అతడు కర్ణాటకలోని కడూరు ప్రాంతానికి చెందిన శివాని అని తెలిపారు. శనివారం తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చి సోమవారం తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరుకు వెళ్లడానికి టికెట్లు తీసుకున్నాడు. అయితే మద్యం అలవాటు ఉన్నందున బయటకు వెళ్లి తాగుతూ ఉండగా వారి ట్రైన్ వెళ్లిపోవడంతో వెనుకబడిపోయాడు. దీంతో రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి పంట పొలాల్లో 220 kV విద్యుత్ టవర్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. మృతుడు టవర్ ఎక్కడానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదని తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికంగా ఉన్న బాలాజీ మెడికల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.